ఒక అడవిలో హంస ఒకటి నివసించేది. అది చాలా పరోపకార బుద్ధి కలది. ఎప్పుడూ ఇతరులకు మేలు చేసేది. అదే అడవిలో ఒక కాకి ఉండేది. అది చాలా స్వార్థ బుద్ధి కలది. నిరంతరం తన గురించి ఆలోచించేది కాని ఇతరులకు ఏ మాత్రం సహాయపడేది కాదు. ఒకసారి ఆ కాకికి హంస గురించి తెలిసింది. ఉత్తమ జాతి పక్షి అయిన హంసతో స్నేహం చేస్తే నాకు ఎక్కడలేని గౌరవ మర్యాదలు దక్కుతాయి అని ఆలోచన చేసింది. వెంటనే అది హంస దగ్గరకు ఎగురుకుంటూ వచ్చింది. మిత్రమా, నేను నీతో స్నేహం చేస్తానంటే అడవిలో అందరూ వెక్కిరిస్తున్నారు. నీవు చాలా తెలుపు, నేను బాగా నలుపు. అందుకే నీవు నన్ను కనీసం దగ్గరికి కూడా రానివని హేళన చేస్తున్నారు అంటూ బాధ నటించింది. అయ్యయ్యో, అదేం లేదే. పైన రంగులదేముంది మిత్రమా, లోపల మంచి మనసు ముఖ్యం గాని అంటూ ఓదార్చింది హంస. అదే అదునుగా భావించిన కాకి చాలా నమ్మకమైన మాటలు చెప్పి హంసతో స్నేహం కోరింది. మంచి బుద్ధి గల హంస తెలియక చెడు బుద్ధి గల కాకితో స్నేహం చేసింది. ఆ వెంటనే కాకి తన జాతి పక్షుల వద్దకు వెళ్లి, ఓయ్ కాకులారా, చూసారా? ఉత్తమ జాతి పక్షి అయిన హంస నేను బెస్ట్ ఫ్రెండ్స్. ఇదేమంత సామాన్యమైన విషయం కాదు. నాకు ఎంత విలువ ఇచ్చుకుంటే మనకు అంత గౌరవం దక్కుతుంది అని గొప్పలు చెప్పుకోసాగింది. ఒకరోజు వేటగాడు వేటకు ఆ అడవికి వచ్చాడు. ఆ రోజు ఎంత తిరిగినా అతడికి పక్షులు దొరకలేదు. దాంతో అలసిపోయి ఒక చెట్టు కింద విశ్రమించి నిద్రపోయాడు. అతడి పరిస్థితి చూసి హంసకు జాలి కలిగింది. నిద్రపోతున్న వేటగాడికి హంస తన రెక్కలతో విసరడం ప్రారంభించింది. ఆ చల్లగాలికి వేటగాడు హాయిగా నిద్రపోసాగాడు. అది చూసిన నీచ బుద్ధి కల కాకి, ఓయ్ హంస, నీ పని చాలా వింతగా విడ్డూరంగా ఉంది. మన ప్రాణాలు తీయాలని వచ్చిన వేటగాడికి నువ్వు సేవలు చేస్తున్నావు. ఎలాంటి నీచుడికి సేవ చేయడం నీకు సిగ్గు అనిపించడం లేదా అని ఎద్దేవా చేసింది. మిత్రమా, ఇతరులు ఎటువంటి వారైనా మనకు చేతనైన సాయం చేయడం మంచి పనే కదా అన్నది హంస శాంతంగా. సరే అయితే నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. ఇటువంటి నీచులకు బాగా సేవలు చేసుకో అంటూ కాకి వెక్కిరించి వెళ్తూ వెళ్తూ వేటగాడి మొహంపై పెద్ద రెట్ట వేసి వెళ్లిపోయింది. దాంతో నిద్రభంగమైన వేటగాడికి పట్టరాని కోపం వచ్చింది. కళ్ళు తెరిచి చూస్తే హంస కనిపించింది. ఈ హంసే అనుకుంటా నా ముఖంపై రెట్ట వేసింది. చెప్తా ఉండు దీని సంగతే అనుకుని వేటగాడు బాణంతో గురి చూసి హంసను కొట్టబోయాడు. కాని ప్రమాదాన్ని వెంటనే గ్రహించిన హంస అక్కడి నుండి వేగంగా పైకెగిరిపోయి త్రుటిలో తప్పించుకుంది. దుష్టబుద్ధి గల కాకి చేసిన పనికి పాపం హంస ప్రమాదాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. ఈ కథలో నీతేమిటంటే చెడు బుద్ధి కలవారితో స్నేహం అనేది ఎప్పటికైనా ప్రమాదకరమే. ఒక ఊరిలో ఒక రైతు దగ్గర పందెం కోడి ఒకటి ఉండేది. దానిని అతడు చాలా అపురూపంగా చూసుకునేవాడు. అయితే పందెం రోజులు దగ్గర పడుతుండడంతో కోళ్ల దొంగతనాలు విపరీతంగా పెరిగిపోయాయి. దాంతో ఆ రైతు ఒక కుక్కను తీసుకొచ్చి తన కోడి పుంజుకు కాపలాగా పెట్టాడు. హాయ్ మిత్రమా, ఎలా ఉన్నావు అని పలుకరించింది కోడిపుంజు. ఎలా ఉండడం ఏంటి, ఏడుపు ఒక్కటే తక్కువ అని బాధగా అన్నది కుక్క. ఏమైంది అని ఆతృతగా అడిగిందా పుంజు. ఏం చెప్పమంటా, ఆ రైతు తీసుకొస్తుంటే ఏదేదో ఊహించుకున్నాను. చివరికి మరేదో అయింది. మా తాత ముత్తాతలో కోహినూరు డైమండ్ కి కాపలా కాసేవారంట. మరి నేను ఆఫ్టర్ ఆల్ నీకు కాపలా కాస్తున్నాను. తలుచుకుంటుంటే నా మీద నాకే అసహ్యం వేసేస్తుంది. చిచి అని తిట్టుకుంది కుక్క. నువ్వేం వర్రీ కాకు మిత్రమా, బొబ్బిలి యుద్ధంలో పోరాడి గెలిచింది మా తాత ముత్తాతలేనంట. అలాంటి వంశానికి కాపలాగా రావడం నీ అదృష్టం అని ఓదార్చే ప్రయత్నం చేసిందా కోడి. ఇదిగో పుండి మీద కారం చల్లకో, అసలే మండిపోయి ఉన్నాను. నా రేంజ్ ఏంటి, నీ రేంజ్ ఏంటి, అయినా నేను కోడికి కాపలేంటిరా బాబు అని తెగ బాధపడిపోయింది కుక్క. కుక్క బాధను అర్థం చేసుకుని కోడిపుంజు మౌనంగా ఉండిపోయింది. తెల్లవారిందో లేదో కోడిపుంజు గట్టిగా అరిచింది. ఆ అరుపు విని కుక్కకు మెలకువ వచ్చింది.
బ్రహ్మాండమైన నిద్రను పాడు చేసింది ఈ పకోడీ కోడిది. అని తిట్టుకుంది కుక్క. కోడి ఈత కొడుతూ కొంతసేపు వ్యాయామం చేసింది. అమ్మ బాబోయ్, దీని విన్యాసాలు చూడలేక చేస్తున్నాం. అనుకుందా కుక్క వెటకారంగా. యజమాని కోడికి రకరకాల ఆహార పదార్థాలు తీసుకుని వచ్చి పెట్టాడు. ఆ, బాదం పిస్తా, జీడిపప్పు, ఎండు ఖర్జూరం. ఏం తింటున్నావే బాబు, తిను తిను. అరే, బాయిల్డ్ ఎగ్స్, పైగా మటనం. అనుభవించు అనుభవించు. ఇది పందెంలో నెగ్గుతుందో లేదో గాని రాజభోగాలు మాత్రం అనుభవిస్తుంది. అని కోడిని చూసి కుళ్ళుకుందా కుక్క. నాకు మాత్రం ఈ బోడి కుక్క బిస్కెట్లు. అని తెగ తిట్టుకుంది. మిత్రమా, ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుందంట, బాధపడకు. అని మళ్ళీ ఓదార్చే ప్రయత్నం చేసిందా కోడి. ఇదిగో, అసలే కడుపు రగిలిపోయి ఉన్నాను. పుండి మీద గుంటూరు కారం చల్లమాక. అని కోపంగా అన్నదా కుక్క. కుక్క బాధను అర్థం చేసుకుని కోడిపుంజు మళ్ళీ మౌనంగా ఉండిపోయింది. పండుగ రోజు రాని వచ్చింది. కోడి పోరాటానికి వెళ్తూ వెళ్తూ మిత్రమా, నాకు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పవా అని అడిగింది. నీకు బెస్ట్ ఆఫ్ లక్ కాదే, బ్యాడ్ లక్ చెప్తున్నా. నీవు ఓడిపోవాలి. నాకు మన యజమాని నిన్ను బిర్యానీ చేసి ఆహారంగా పెట్టాలి. ఇంతకు ముందు నీవు తిన్నావు చూడు, అలా నేను ఎంజాయ్ చేస్తూ తినాలి. వెళ్ళిరా వెళ్ళు అన్నది కుక్క హేళనగా. కోడిపుంజు మరేమీ అనకుండా మౌనంగానే పందానికి బయలుదేరింది. బరిలో పందెం కోళ్లు భీకరంగా పోరాడుకుంటున్నాయి. చివరికి ఆ కోడిపుంజు వంతు రానే వచ్చింది. అది తన ప్రత్యర్థి పుంజు మీద పోరాడి గెలిచింది. ఇక ఆ యజమాని ఆనందానికి అంతే లేదు. ఆ ఇంటికి పండుగ శోభతో పాటు సిరి సంపదలు వచ్చి చేరాయి. దాంతో అతడు విజయాన్ని తెచ్చిపెట్టిన ఆ పందెం కోడినే కాకుండా దానిని కంటికి రెప్పలా కాపాడుకున్న ఆ కుక్కను కూడా బాగా చూసుకోవడం మొదలు పెట్టాడు. తన ముందున్న చాలా ఐటమ్స్ చూసుకుని కుక్క ఎగిరి గంతేసింది. మిత్రమా, నేను నిన్ను అనవసరంగా తిట్టుకున్నాను. నీ కారణంగానే ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను. విజయం ఇంత సంతోషాన్ని ఇస్తుందని నేను అనుకోలేదు. అప్పుడు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పకపోయినా ఇప్పుడు చెబుతున్నాను. కంగ్రాచ్యులేషన్స్ మిత్రమా అన్నది ఆనందంగా కుక్క. మిత్రమా, ప్రతి కుక్కకు ఒక రోజు రావడం అంటే ఇదే అన్నది కోడి నవ్వుతూ. ఇదిగో, నువ్వన్నది పుండి మీద కాకుండా ఈ నాన్ వెజ్ మీద గుంటూరు కారం చల్లినట్టు భలే రుచిగా స్పైసీగా ఉంది. ఆ మాటకవి రెండు పడి పడి నవ్వుకున్నాయి. ఈ కథలో మా పందెం కోడి చెప్పే నీతేమిటంటే, మిత్రులారా, పండుగ నాడు సరదా కోసం మాతో పందాలు ఆడించండి, తప్పులేదు. మేము కూడా ఎంజాయ్ చేస్తాం. కానీ కాళ్లకు కత్తులు కట్టి మాత్రం ఆడించొద్దు. మావి చాలా చిన్న చిన్న ప్రాణాలు, అర్థం చేసుకోండి ప్లీజ్. ఒక అడవిలో ఎలుక ఒకటి నివసిస్తూ ఉండేది. అక్కడే ఉంటున్న ఒక పిల్లి ప్రతిరోజు దాన్ని తినాలని అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉండేది. పిల్లి తనను ఎక్కడ తినేస్తుందో అని ప్రతిక్షణం భయపడుతూ ఎలుక జీవించేది. ఓ రోజు ఆ ఎలుక పిల్లి కంట పడకుండా అక్కడి నుండి పారిపోయింది. అలా పరుగులు పెడుతున్న ఎలుకకు దారిలో ఓ సాధువు ఎదురొచ్చాడు. తన ప్రాణ భయం గురించి ఎలుక సాధువుతో అంతా చెప్పింది. అయ్యా, ఆ పిల్లి బారి నుంచి మీరే నన్ను ఎలాగైనా కాపాడాలి అంటూ బాధపడింది. నువ్వు ఎలుకగా ఉన్నంతకాలం ఏదో ఒక జంతువుతో నీ ప్రాణాలకు ముప్పు తప్పదు. కాబట్టి నిన్ను ఒక అతిలోక సుందరిగా మార్చేస్తాను అని చెప్పి ఎలుకను సుందర కన్యగా మార్చేశాడు ఆ సాధువు. తరువాత అంతటి అందాల రాశి తన వద్ద ఉండటం శ్రేయస్కరం కాదని, సూర్యునితో వివాహం చెయ్యాలని సూర్యుని వద్దకు తీసుకుని వెళ్ళాడు సాధువు. అమ్మో, ఈ సూర్యుడి వేడిని నేను భరించలేను అన్నది అందాల రాశి. అయితే మేగుడిని వివాహం చేసుకో అన్నాడు సాధువు. నాలాంటి అందాల రాశి ఈ నల్లని మేగుణ్ణి పెళ్లి చేసుకోవడమా? కుదరదు అని తేల్చి చెప్పేసింది. అప్పుడు ఆ సాధువు గాలిదేవుడి వద్దకు ఆ సుందరిని తీసుకుని వెళ్ళి పెళ్లి చేసుకోమన్నాడు. ఒక చోట స్థిర నివాసం లేని గాలిదేవుణ్ణి పెళ్లాడితే కోరి కష్టాలు తెచ్చుకున్నట్లే. నేను చేసుకోను అన్నది అందాల రాశి.
ఈ పర్వతాన్ని పెళ్లి చేసుకో అన్నాడు సాధువు. సుకుమారినైన అందాల రాశిని బండలాంటి ఈ పర్వతాన్ని చేసుకోవడమా? చేసుకోను. అని చెప్పింది. నువ్వు ఎవరిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావో చెప్పు తల్లి అని అడిగాడు సాధువు. అప్పుడు కొండను తవ్వుతున్న ఎలుక ఆమె కంట పడింది. ఇంత పెద్ద కొండను తవ్వుతున్న ఎలుక చాలా గొప్పవాడు. నేను ఇతన్ని పెళ్లి చేసుకుంటాను అన్నది అందాల రాణి. అతిలోక సుందరిగా మారినా నీ ఎలక బుద్ధి మారలేదు. నీ చావు నువ్వు చావు అని ఆ అందాల రాశిని ఎలుకకిచ్చి పెళ్లి చేశాడు. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవలసిన నీతేమిటంటే, అల్పగుణం కలవారిని బంగారపు సింహాసనం మీద కూర్చోబెడితే మాత్రం ఏం లాభం ఉంటుంది? అందుకే మన ఆలోచన, మన ప్రవర్తన ఎప్పుడూ మన స్థాయికి తగ్గట్టుగా ఉండాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి, తప్పనిసరిగా కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి.